హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ రోడ్లపైన ఎక్కడ చూసినా కానీ ఒక బైక్ అయితే మంచి ట్రెండింగ్లో కనిపిస్తుంది, స్కూటీ అయితే. సో నార్మల్గా ఇప్పుడు ఎవరిని చూసినా కానీ స్కూటీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, ఎక్కువ స్కూటీలు అయితే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో బైక్ల కన్నా ఎక్కువ ట్రెండింగ్లో అంటే మనకి కంఫర్టబుల్ ఎక్కువ స్కూటీసే ఉంటాయి కాబట్టి, అంటే గేర్లు ఇలా ఏముండవు కాబట్టి ఎక్కువ స్కూటీసే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న ట్రెండింగ్లో ఎక్కువ మంది అంటే కాలేజ్ వాళ్ళు ఎవరైతే గర్ల్స్ కానివ్వండి, నార్మల్గా బాయ్స్ కానివ్వండి, ఎక్కువ యూజ్ చేసే స్కూటీ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది సుజుకి అవెన్యూస్. అయితే ఇప్పుడు మనకి చాలా వరకు అయితే సుజుకి అవెన్యూస్ అయితే సెల్ అవుతుంది. మరి అసలు దీని ప్రత్యేకత ఏంటి, మరి ఎందుకు ఇంతగానో సెల్ అవుతుంది ఏంటి అనేది సో వారి మాటల్లోనే ఒకసారి అయితే కనుక్కుందాం. మనకి ఇక్కడ షోరూమ్ సేల్స్ మ్యాన్ అయితే ఉన్నారు. హాయ్ బ్రో. సో ఏం పేరు? రమేష్. ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ చేస్తాను. సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఓకే. సో అసలు ఏంటని ఇప్పుడు ఇది ఎక్కువ ట్రెండింగ్లో కనిపిస్తుంది, అంటే రోడ్లపైన ఎక్కువ చూస్తే సుజుకి అవెన్యూస్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నది స్కూటీ అనేది. సో ఎందుకు ఇంతగానో ట్రెండింగ్లో ఎందుకు ఉంది? మళ్ళీ ఇది వచ్చేసి మెయిన్ స్పోర్ట్స్ బైక్, అంటే ఎక్కువ స్పోర్ట్స్ ఎవరైతే రైడర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇది ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ట్రాఫిక్లో మంచిగా ఈజీ వెళ్ళాలంటే ఇది ఒకటి మంచి ట్రెండింగ్లో అయితే ఉంది. సో ఎందుకు ఇంత, అంటే దీని ఫ్యూచర్స్ ఏంటి యాక్చువల్గా, అంటే ఎంత మైలేజ్ వరకు ఇస్తుంది ఏంటి అనేది సో పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్పోర్ట్స్ వెహికల్ అనేసి ఓన్లీ యూత్ డిజైనింగ్, మన కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంకొకటి గర్ల్స్ కానీ, యూత్ గర్ల్స్ కానీ మొత్తం స్పోర్ట్స్ వెహికల్ ఇది. ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలనుకుంటే వైజర్. ఇక్కడ ఏంటంటే మెయిన్ లుకింగ్ ఇక్కడనే వస్తుంది మీకు. వెహికల్ స్పోర్ట్స్లో మెయిన్ లుకింగ్ ఇక్కడనే ఉంటుంది. ఇదేంటంటే మీకు స్పోర్ట్స్ వైజర్ టైప్. ఇంకొకటి బాడీ, ఈ బాడీలో మనకు యూనిక్ డిజైనింగ్ ఉంటుంది, యూత్ఫుల్ లుకింగ్ ఉంటుంది. దీన్ని చూడాలనుకుంటే మనకు బాడీ మొత్తం యూత్ఫుల్ లుకింగ్ వస్తుంది. దీన్ని ఫ్రంట్లో వచ్చేసి మీకు ట్యూబ్లెస్ టైర్ ఆర్ ఎంఆర్ఎఫ్ 12 ఇంచెస్ టైర్ వస్తుంది. డిస్క్ బ్రేక్ ఉంటుంది మీకు, CBS డిస్క్ బ్రేక్ ఉంటుంది. కామన్ బ్రేకింగ్ సిస్టమ్ అనేసి, కాంబో బ్రేకింగ్ సిస్టమ్ అనేసి డిస్క్ బ్రేక్ వస్తుంది. కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ లేదంటే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే విధంగా స్కిడ్ డైర్ చాసెస్ కానీ, స్పోర్ట్స్ వెహికల్ ఏంటంటే స్కిడ్ డైర్ చాసెస్ కానీ చాలా తక్కువ విధానంగా ఉంటుంది. కంబైన్ బ్రేకింగ్ సిస్టంలో మీకు ఫ్రంట్ పట్టినా సరే, బ్యాక్ పట్టినా సరే రెండు కంట్రోలింగ్లో ఉంటుంది. దీనికి మెయిన్ మనకి రైనీ సీజన్లో కానీ కొన్ని వెహికల్స్ ఏంటంటే రైనీ సీజన్లో మనకి ఫ్రంట్ డిస్క్ పడితే స్కిడ్ అవుతుంది అనేసి ఉంటుంది. దీనిలో ఏంటంటే CBS సిస్టమ్లో ఏంటంటే మీకు మనకు అనేది స్కిడ్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే మనకి ట్రాఫిక్లో కూడా ఎవరైనా సడన్గా పిల్లలుగా, అంటే ఇప్పుడు ఒక గల్లీలో చూసుకుంటే పిల్లలు అడ్డొస్తూ ఉంటారు, అట్లాంటి టైంలో కానీ ట్రాఫిక్లో కూడా కొందరు అంకుల్స్ ఇట్లాంటి వాళ్ళు సడన్ గా వచ్చేస్తూ ఉంటారు. సో అట్లాంటి టైంలో అయితే మనకి కంట్రోలింగ్ అనేది కొంచెం స్పోర్ట్స్ కంట్రోలింగ్ ఉంటుంది, చాలా కంట్రోలింగ్ పవర్ అయితే ఉంటుంది కాబట్టి కంట్రోలింగ్ లో వస్తుంది. అవును. సో ఎవరైతే రైడర్స్ ఉన్నారో సో వారికైతే సో కొంచెం కంట్రోలింగ్ చేయడానికి అయితే చాలా బెనిఫిట్ ఈ బైక్ అయితే. యా, ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ కంట్రోలింగ్ పవర్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, CBS సిస్టమ్ వచ్చేసి మీకు ఫ్రంట్లో పట్టినా సరే, బ్యాక్లో పట్టినా సరే మీకు ఏదో ఒక అటాచ్మెంట్ ఉంటుంది దీంట్లో. ఇంకోటి మీకు ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. ఏంటంటే మీకు దీనికి గేర్లు లేకుంటాయి కాబట్టి మీకు లో డౌన్లో అయినా సరే మీకు లాకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రేకింగ్ అనేది లాకింగ్ చేసుకోవచ్చు. మెయిన్ స్పోర్ట్స్ వెహికల్కి వచ్చేసి ఇదే. మీద మీరు వేరే వెహికల్తో కంపారిజన్ చేసుకుంటే వేరే వెహికల్ ఏ దానికి లేకుంటుంది స్పోర్ట్స్లో. ఓన్లీ స్కూటీస్కి మాత్రము మనకి స్కూటీస్లో స్పోర్ట్స్ లుక్ మాత్రమే కానీ ఇది ఉంటుంది. ఓకే, ఇది ఇంటర్లాకింగ్. నార్మల్గా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఇది లేదు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాదు, మనకి లో టైంలో ఉన్నప్పుడు వెహికల్ ముందుకు వెళ్ళకుండా డైరెక్ట్ లాక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, మనం డైరెక్ట్ లాక్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి టెలిస్కోపిక్ సిస్టమ్ ఉంటుంది, డ్యూయల్ టెలిస్కోపిక్ సిస్టమ్ ఉంటుంది. టెలిస్కోపిక్ సిస్టంలో ఏంటంటే మీకు సస్పెన్షన్ అనేది బ్యాక్ పెయిన్ రాకుండా, ఆఫ్ రోడ్ టైప్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ రాకుండా బెస్ట్ ఆప్షన్ ఇది. మీరు వేరే స్కూటీస్తో పోల్చుకుంటే వేరే స్కూటీస్కి ఏంటంటే సింగిల్ టెలిస్కోపిక్ ఉంటుంది. ఓకే, దీనికి డ్యూయల్ టెలిస్కోపిక్ ఉంటుంది కాబట్టి మీకు బ్యాక్ పెయిన్ అనేది చాలా తక్కువ వస్తుంది. సాక్స్ అనేది మంచి గ్రిప్పింగ్తోనే ఉంటాయి. ఓకే, అలా. ఇక్కడ SCP ఏంటంటే మీకు మెయిన్ మనకు మైలేజ్ రీజన్ ఇది. మనకి SCP అంటే సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ వస్తుంది. ఈకో పర్ఫార్మెన్స్ ఏంటంటే మీకు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మనకు ఒక 60-70 స్పీడ్ వెళ్తారు. ఆ స్పీడ్ వెళ్ళినప్పుడు వేరే స్కూటర్స్ ఏంటంటే 60-70 స్పీడ్ వెళ్ళినప్పుడు తక్కువ మైలేజ్ వస్తుంది అని చిన్న ఉంటుంది. దీన్ని ఏంటంటే మీకు తక్కువ మనకి 60-70 స్పీడ్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఈకో పర్ఫార్మెన్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈకో పర్ఫార్మెన్స్ ఆన్ అవుతుంది. అంటే మీకు 60-70 స్పీడ్లో ఏదైతే వెళ్ళారో అదే మైలేజ్ వస్తుంది, మీకు తక్కువ స్పీడ్లో వెళ్ళినా సరే అదే మైలేజ్ వస్తుంది. మెయిన్ మనకి సుజుకిలో అవెన్యూస్లో మెయిన్ రీజన్ సుజుకి ఈకో పర్ఫార్మెన్స్. ఇది బెస్ట్ ఆప్షన్. సో అంటే
మనకు నార్మల్గా 60-70లో వెళ్ళినప్పుడు మైలేజ్ ఎలా ఉంటుంది, నార్మల్ వెళ్ళినప్పుడు మైలేజ్ ఎలా ఉంటుంది? సేమ్ అలాగనే ఉంటుంది. మీరు వేరే స్కూటర్లతో పోల్చుకుంటే 60-70 వెళ్ళినప్పుడు అది మైలేజ్ తక్కువ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈకో పర్ఫార్మెన్స్ ఉండదు కాబట్టి మైలేజ్ తక్కువ వస్తుంది. ఉంటుంది కూడా మీరు కూడా. ఇదేంటంటే మీకు అదే స్పీడ్లో వెళ్ళినప్పుడు మీకు ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఇది సో యావరేజ్గా మనకు 1 లీటర్ పర్ ఎంత ఇస్తుంది? మీకు లోకల్ అయితే మీకు లోకల్ వచ్చేసి 50-52 వస్తుంది. లాంగ్లో అయితే మీకు 55 అబౌవ్ కంపల్సరీ వస్తుంది. యా. సో యాక్చువల్గా ఏంటంటే మనకి మైలేజ్ గురించి చాలా మంది అడిగారు కదా. సో మనకి ఇది వచ్చేసి సుజుకి యావినీస్ మైలేజ్ వచ్చేసి అయితే ఒక 1 లీటర్కి అయితే మనకి ఇక్కడ లోకల్ అయితే 52 వరకు అయితే వస్తుంది. అలాగే మనకి నార్మల్గా హైవే మీద చూసుకున్నట్లయితే కనుక 55 వరకు అయితే ఈజీగా వస్తుంది అని అంటున్నారు. అండ్ మనకి ఇందులో స్క్రీన్ పైన ఇంకేమైనా లైక్ ఫీచర్స్ అంటే బ్రో దీనిలో ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు స్పోర్ట్స్ ఎలక్ ఉంది కదా, దానికి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ రైట్ కనెక్ట్ అడిషన్ అనేసి అంటారు. దీనిలో ఏంటంటే మీకు కాల్స్, మెసేజ్, నావిగేషన్ 3 చూపిస్తుంది. దీన్ని మనకేంటంటే ఏంది ఎవరైనా కాల్ చేశారనుకోండి మనకి నేమ్తో సహా డిస్ప్లే అవుతుంది. దీనిలో మనకి పేరింగ్ మోడ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్తో సహా డిస్ప్లే అవుతుంది. ఇంకోటి మెసేజెస్ చూపిస్తుంది, నావిగేషన్ చూపిస్తుంది, మొత్తం లైటింగ్ మొత్తం బ్లింకింగ్ అవుతుంది ఇక్కడ మనకి. ఇంకోటి ఏంటంటే మీకు బెస్ట్ ఆప్షన్ దీనిలో యావరేజ్ చూపిస్తుంది, ఎంత వస్తుంది లీటర్కి మైలేజ్. డే టు డే అప్డేట్ చూసుకోవచ్చు దీనిలో. డే టు డే ఎంత వస్తుంది మీకు మైలేజ్ ఇవన్నీ చూపిస్తుంది. సో చూసారు కదా, అంటే మనకి ఇందులో మెయిన్ స్క్రీన్ వచ్చేసి అయితే మ్యాపింగ్ కూడా చూపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ ఇండికేషన్ చూపిస్తుంది. మనకి అంటే నార్మల్గా మ్యాపింగ్ బ్లూటూత్ ద్వారా అయితే ప్రతి ఒక్కటి చూపిస్తాయి. మనకి ఫోనింగ్ కానివ్వండి, నార్మల్ ఏదైనా మెసేజ్లు వచ్చినా కానీ నోటిఫికేషన్, అండ్ మనకి ఇందులో వచ్చేసి స్పీడ్, అలాగే ఇందులో వచ్చేసి మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్ సింబల్స్, అలాగే ఇంకెన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అలాంటివన్నీ ప్రతి ఒక్కటి అయితే మనకి ఇందులో చూపిస్తున్న టైమింగ్ కూడా ఉంది. సో ఇక్కడ స్క్రీన్ వచ్చేసి అయితే మనకి మళ్ళీ ఇది కూడా కొంచెం ఎల్ఈడి టైప్లో, అంటే సన్లైట్లో కూడా బాగానే కనిపించేలాగా అయితే ఈ లైటింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. వాటర్ ప్రూఫ్తో వస్తుంది. యా, అండ్ ఇదైతే ప్యూర్ వాటర్ ప్రూఫ్తో అయితే వచ్చేసింది. ఇంకో ఫీచర్ ఏముందంటే దీనిలో మనకి ఇంజన్ ఎంత హీట్ ఉంది, ఎంత కూలింగ్ ఉంది, మనకి దీనిలో అప్డేట్ చూపిస్తుంది. మీకు వేరే డిస్ప్లేలో చూసుకుంటే మనకు ఓన్లీ ఫ్యూయలింగ్ కానీ, మనకు మీటర్ రీడింగ్ కానీ, టైమింగ్ కానీ చూపిస్తుంది. దీనిలో ఏంటంటే మీకు ఇంజన్ కూల్ ఎంత ఉంది, హీట్ ఎంత ఉంది, ఈ పార్ట్తో సహా మొత్తం చూపిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్. మనకి ఇంపార్టెన్స్ టైంలో, ఎమర్జెన్సీ టైంలో మనకి ఏంటంటే దీనిలో మనకి 12 వాట్స్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. 12 వాట్స్ అంటే మనకి ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు. లాక్ పెట్టుకొని ఫోన్ లోపలనే పెట్టుకొని మంచిగా సేఫ్ రైడింగ్లో ఉంటుంది. వాటర్ ప్రూఫ్ వస్తుంది. ఇంకోటి ఫోన్ మనకి ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు కూడా ఫోన్ కంఫర్ట్గా ఉండడానికి లోపల పెట్టుకోవచ్చు ఫోన్. మనకైతే ఇందులో కంఫర్ట్గానే ఉంది. డిస్టెన్స్ అయితే చాలా బాగుంది. ఇంత వెళ్తే మాకు చెయ్యి అయితే. సో నార్మల్గా ఇది వచ్చేసి అయితే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నమాట. అయితే ఇది నార్మల్గా మనకి ఇందులో డిస్టెన్స్ వచ్చేసి చాలా బాగుంది. లైటింగ్ అయితే ఏది చూపిస్తాను. సో నార్మల్గా అయితే మనకి ఇది ఒక ఫోన్ సో ఆరామ్సే పెట్టుకోవచ్చు. ఇదైతే ఫోన్ సేఫ్టీ బెస్ట్ ఆప్షన్ ఇది. సో ఇదైతే వచ్చేసి మనకి ఫోన్ సేఫ్టీకి అయితే ఇది మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్ ఛార్జింగ్కి కానివ్వండి. సో ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్. మళ్ళీ వర్షం పడ్డప్పుడు కూడా ఇందులో అయితే మంచిగా పెట్టేయచ్చు. అండ్ ఇంత నార్మల్గా ఇది వచ్చేసి 7.2 ఇంచెస్. ఇది కూడా మంచిగా కవర్ అయిపోతుంది. సో నార్మల్ ఒక్క ఫోన్ అనే కాదు, ఈజీగా 3-4 ఫోన్స్ అయితే ఇందులో ఈజీగా పెట్టేయచ్చు. సో సడన్గా వర్షం వచ్చినప్పుడు అయితే డిక్కీ తీయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే ఛార్జింగ్ కూడా కంఫర్ట్గా పెట్టుకోవచ్చు ఇందులో అయితే. అంటే ఫోన్స్ అనే కాదు, ఇంకేమైనా కూడా పెట్టుకోవచ్చు ఇందులో. ఇక్కడ వచ్చేసి కీ ఆప్షన్ దగ్గర వచ్చేసి చాలా మందికి డౌట్ ఉంటుంది, మనకు పుష్ బటన్ ఎందుకు ఉంటుంది అనేసి. దీనిలో ఏంటంటే మనకు పార్కింగ్ టైంలో పెట్టినప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు కానీ డస్ట్ వేయడానికి దీనిలోకి వెళ్తారు. మనకేంటంటే దానికి బెస్ట్ ఆప్షన్లో మనకు పుష్ బటన్ ఉంటుంది ఇక్కడ క్లోజ్ అవ్వడానికి. వెహికల్ మనకి షటర్ మొత్తం క్లోజ్ అవుతుంది. అప్పుడు మనకేంటంటే ఏమున్నా సరే క్లోజ్, మనకి దానిలో డస్ట్ కూడా ఏం పడదు. ఇంకోటి అన్లాక్ చేసుకోవాలంటే మనకి కీ నుంచి అన్లాక్ వస్తుంది. మీకు డైరెక్ట్ ఇలా అన్లాక్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఫ్లోర్ బోర్డ్ విషయానికి వచ్చేసి మనకు ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ వచ్చేసి ఏమన్నా మనం సరుకులు పెట్టుకున్నా సరే, ఏమన్నా మనకి సామాన్ పెట్టుకోవాలనుకున్నా సరే, ఏమన్నా క్యాన్లు వేసుకోపోవాలనుకున్నా సరే లాంగ్ ఫ్లోర్ బోర్డ్ వస్తుంది. మనకి మొత్తం లాంగ్ ఫ్లోర్ బోర్డ్ వస్తుంది. ఇంకోటి డ్యూయల్ లికింగ్ సిస్టమ్ వస్తుంది. ఫ్రంట్ వస్తుంది అండ్ అండర్ ద సీట్ వస్తుంది. డ్యూయల్ లికింగ్ సిస్టమ్ ఉంటుంది. మనకి లగేజీలు పెట్టుకోవాలనుకున్నా సరే ఈజీ టు వే, ఈజీ టు వే వస్తుంది మీకు దీనిలో. ఇక్కడ మనకి డిజైనింగ్ చూసుకుంటాం. మనకి వెహికల్కి మొత్తం మీకు యూత్ పర్పస్ కూడా మొత్తం స్పోర్ట్స్ లుక్ డిజైనింగ్ వస్తుంది. ఇక్కడ చూసుకోవాలనుకుంటే మొత్తం సుజుకి వెహికల్ డిజైనింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి వేరే కలర్స్తో పోల్చుకుంటే ఈ కలర్ వచ్చేసి మనకు స్పెషల్ వస్తుంది.
స్పెషల్ ఎందుకంటే మనకి చూడడానికి కానీ మొత్తం స్పోర్ట్స్ స్టిక్కరింగ్తో మొత్తం ఎక్స్ట్రా స్పోర్ట్స్ స్టిక్కరింగ్తో బాగుంటుంది వెహికల్ చూడాలనుకుంటే మనకి సైడ్ నుంచి చూడాలనుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి వచ్చేసి 12 ఇంచెస్ టైర్ వస్తుంది, 10 ఇంచెస్ టైర్ వస్తుంది. దీనికి వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసి 12 ఇంచెస్ టైర్ వస్తుంది. ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసి డ్రమ్ ఉంటుంది. మనకి సైలెన్సర్ చూసుకుంటే మఫ్లర్ స్పోర్ట్స్ లుక్ మఫ్లర్ వస్తుంది దీనికి. ఈ మఫ్లర్ వచ్చేసి స్పోర్ట్స్ లుక్ మఫ్లర్ వస్తుంది. మనకి వేరే వెహికల్స్తో పోల్చుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి మొత్తం స్పోర్ట్స్ లుక్ మఫ్లర్ వస్తుంది. మనకి ఈ ఇంజన్ కానీ మనకి సైలెన్సర్ కానీ ఏం డ్యామేజ్ కాకుండా మనకు కూడా ఏం డ్యామేజ్ కాకుండా మనకి స్పోర్ట్స్ లుక్ మఫ్లర్ వస్తుంది ఇది. ఇంకా బ్యాక్లో చూసుకుంటే బ్యాక్ చూసుకుంటే మనకి ఎంకిల్ నుంచి చూడండి ఎలాగ అనిపిస్తుందో మొత్తం స్పోర్ట్స్ వెహికల్. ఎలాగైతే మనకి ఇప్పుడు నార్మల్ వెహికల్ చూసుకుంటే ఇండికేటర్స్ వచ్చేసి బాడీకి అటాచ్మెంట్ ఉంటుంది. దేనికి ఎందుకంటే దీనికి ఎట్లా అంటే మనకి ఎలాగైతే స్పోర్ట్స్ వెహికల్స్కి ఉంటావో మనకి జిక్సర్ కానీ వేరే బ్రాండ్కి అయినా సరే ఏదైతే ఉంటుందో దానికి ఇన్స్పైరింగ్గా స్పోర్ట్స్ ఇండికేటర్స్. ఇదేంటంటే మీకు అండర్ ద సీట్ ఉండదు. మనకి సింపుల్ సిటీ మన ఫ్యూయల్ వచ్చేసి సింపుల్ సిటీ వస్తుంది. మనకి కీ ఇక్కడనే వస్తుంది, మనకి ఇక్కడనే ఓపెన్ అవుతుంది. ఇంకోటి మీరు వేరే దానికి చూసుకుంటే మనకి ఫ్రంట్ నుంచి వస్తుంది. చాలా మంది అడుగుతారు ఫ్రంట్ నుంచి ఎందుకు ఇయ్యరు అనేసి. మనకి ఏంటంటే ఫ్రంట్ నుంచి ఇచ్చినప్పుడు ఏమైనా ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అయినా సరే ఫ్రంట్ నుంచి ఇచ్చినప్పుడు మొత్తం స్విచ్ ఏవాళ్ళ ఖరాబ్ అయినా సరే స్విచ్ మన ఖరాబ్ అయితే బాడీ మొత్తం ఇప్పి రిపేరింగ్ చేయొచ్చు. నార్మల్గా ఫ్యూయల్ కొట్టించుకున్నప్పుడు అయితే ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నప్పుడు అయితే ఇక్కడ సైడ్ నుంచే తీసుకోవాలి, సైడ్ నుంచి తీసుకోవచ్చు. చాలా మంది అడుగుతారు ఎందుకు మనకి ముందలకి ఎందుకు స్విచ్ ఇస్తలేరు, మనకు ముందర ఎందుకు స్విచ్ చేయరు అనేసి. అంటే ముందర స్విచ్ చేయడం ద్వారా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి బాడీ మొత్తం ఇప్పి రిపేరింగ్ చేయాలి, ఓపెన్ చేసి రిపేరింగ్ చేయాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే మనకి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి వస్తుంది. ఈ పార్ట్ బెస్ట్ ఆప్షన్ ఇది. ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి సింపుల్గా అయిపోతుంది. మనకి ఫ్యూచర్లో ఏమైనా కావాలనుకున్నా సరే సింపుల్గా అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఇంజన్ వచ్చేసి మీకు ఈకో పర్ఫార్మెన్స్ మనకి ఇందాక చెప్పాను ఈకో పర్ఫార్మెన్స్ గురించి. టోటలీ మనకి 125cc ఇంజన్ వస్తుంది, దీనిలో ఈకో పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇంకోటి మనకి జపానీ టెక్నాలజీ వస్తుంది. మనకి స్పోర్ట్స్ వెహికల్లో జపానీ టెక్నాలజీ వస్తుంది. సుజుకి మొత్తం ఓన్లీ జపానీ టెక్నాలజీ వస్తుంది. 125cc ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే మనకి స్టాండ్ దగ్గరకు వస్తే సైడ్ స్టాండ్ సెన్సార్ ఉంటుంది. వెహికల్ స్టాండ్ ఉన్నప్పుడు వెహికల్ ఏమాత్రం అనేది స్టార్ట్ అవ్వదు. ఇంకోటి మన చిన్నపిల్లలు పార్కింగ్ పెట్టినప్పుడు డబల్ స్టాండ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు. అలాంటి టైంలో మనకు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి స్టాండ్ సెన్సార్ ఉంటుంది. వెహికల్ స్టాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మీకు ఆఫ్ అవుతుంది, స్టార్ట్ అవ్వదు. ఇంకోటి మీకు స్టార్ట్లో ఉన్నప్పుడు వెహికల్ స్టార్ట్లో ఉన్నప్పుడు డైరెక్ట్ స్టాండ్ వేసినారు డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది. నాకు ట్రాఫిక్లో కానీ లాంగ్లో ఉంటుంది, లాంగ్ ట్రాఫిక్ ఉంటుంది, లాంగ్ టైం పడుతుంది. దానిలో ఏంటంటే మీరు డైరెక్ట్ స్టాండ్ వేస్తే ఆఫ్ అయిపోతుంది, కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ ఫీచర్ కూడా దీనిలో ఎక్స్ట్రా యాడెడ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు సీట్ నుంచి వస్తే ఇక్కడ 21.8 లీటర్స్ ఉంటుంది. ఫుల్ ఎలిమెంట్ ఈజీగా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు దీనిలో. ఇంకోటి మనకు వచ్చేసి దీనిలో ఏంటంటే మీకు 21. ఇప్పుడు మనకు వేరే స్కూటర్స్తో పోల్చుకుంటుంటే దానిలో ఏంటంటే నార్మల్ ఎలిమెంట్ పడుతుంది. దీనిలో ఏంటంటే మీకు స్పోర్ట్స్ ఎలిమెంట్ ఉంటుంది ఆర్ నార్మల్ ఎలిమెంట్ రెండు ఈజీగా పెట్టుకోవచ్చు. రెండు టైప్స్ కానీ ఈజీగా పెట్టుకోవచ్చు దీనిలో. అండ్ మనం సీట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకా మంచి స్పేస్ అవుతుంది అంటే సీట్కి. సో నార్మల్గా ఒక చిన్న బ్యాగ్ పెట్టి దాని మీద హెల్మెట్ పెట్టినా కానీ ఈజీగా వస్తుంది, మంచిగానే పడుతుంది. చాలామంది ఏంటంటే చాలామంది కంఫర్ట్ గురించి చూస్తారు. అంటే నార్మల్గా 2 రైడర్స్ కూర్చున్నప్పుడు కానీ 3 రైడర్స్ అంటే 3 అంటే నార్మల్గా మన విలేజెస్లో ముగ్గురు యూజ్ చేస్తూ ఉంటారు. సో దీని కంఫర్ట్ గురించి చెప్పండి ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే దీనికి లెదర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది వెహికల్ మొత్తం సీట్కి. ఏంటంటే ఫస్ట్ రైడర్ సెకండ్ రైడర్ కంఫర్ట్గా డిజైనింగ్ ఉంటుంది. ఏంటంటే సపరేట్ డిజైనింగ్ చేసేస్తారు దీనికి. ఫస్ట్ రైడర్ ఎలాగో కూర్చుంటారు, సెకండ్ పర్సన్ ఎలాగో కూర్చుంటారు, ఇద్దరికి సంబంధం లేకుంటారు. ఇంకోటి ఇలాగ ఉన్నప్పుడు మీకు బ్యాక్ పెయిన్స్ కానీ నీస్ పెయిన్స్ కానీ ఇవేమి ఉండవు. మీకు ఫ్రంట్లో అయినా చూసుకోవాలనుకుంటే ఫ్రంట్కి వెళ్ళి ఆరామ్సే కాల్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ రైడర్ వచ్చేసి. సెకండ్ రైడర్ వచ్చేసి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మఫ్లర్ వస్తుంది, సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవి కూడా ఉంటుంది, ఈ కాల్ పెట్టుకునేది కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ వస్తుంది అన్నది. సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది మనకి అర్థమైపోయింది. అలానే ఇప్పుడు మనకి కాల్ పెట్టుకోవడానికి ఒక సైడ్ అవుతుంది, ఇంకొక దగ్గర అయితే మనకి మఫ్లర్ మీద ఇచ్చారు. సో దానిపైన మనకి ఇక్కడ ఏంటంటే మీకన్నా ఫైబర్ మఫ్లర్ వస్తుంది అన్న. మీకు చూసుకోవాలనుకుంటే మనకి దీని మీద వచ్చేసి 2 టైప్స్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు ఫైబర్ మఫ్లర్ వస్తుంది. మీకు ఈ హీట్ అనేది దీనికి రాదు. మనకేంటంటే మనం పెట్టుకున్న కాళ్ళు కానీ ఏమైనా మనం పెట్టుకున్నాను అనుకో కొన్ని వెహికల్స్కి ఏంటంటే డైరెక్ట్ స్టీల్ మఫ్లర్ వస్తుంది. దానికి ఏంటంటే డైరెక్ట్ హీట్ అయిపోతుంది, హీట్ ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. దీనికి ఏంటంటే మీకు ఫైబర్ మఫ్లర్ వస్తుంది కాబట్టి దీనికి హీట్ అనేది రాదు. మీకు కాళ్ళు కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు మనం.
అలా లైక్ కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా మనం ఏంటంటే మఫ్లర్ మీద ఎక్కువ మంది కాలు పెట్టినప్పుడు హీట్ అనేది చాలా అయ్యి మనకి స్లిప్పర్ వేసుకున్నా కానీ అంటే నార్మల్గా మనం చెప్పులు వేసుకున్నా కానీ ఇవి ఏంటంటే హీట్ అయిపోయి అక్కడే కాలిపోతూ ఉంటాయి కొన్ని స్కూటీలకు అయితే. సో ఇది మఫ్లర్ వచ్చేసి మంచి మెటల్తో అయితే ఇచ్చారు కాబట్టి సో మన హీటింగ్ అనేది అయితే మన ఫోర్ట్ వరకు అయితే అస్సలు రాదు. సో యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ మంది రైడర్స్ చూసేది దీని మైలేజ్ ఎంత ఉంది, అలాగే ఆన్ రైడ్ ప్రైస్. మెయిన్ ఎక్కువ మంది ఎవరైతే రైడర్స్ ఉన్నారో కస్టమర్స్ ఉన్నారో సో వాళ్ళు ఎక్కువ మంది చూసేది ఏ బైక్ అయినా కానీ ఆన్ రైడ్ ప్రైస్ ఎంత ఉంది అండ్ మైలేజ్ ఎంత ఉంది. సో ఇంజన్ కానీ ఇవన్నీ పక్కన పెడితే మైలేజ్ అండ్ మనకి ఆన్ రైడ్ ప్రైస్ ఎంత ఉంది. ఇక్కడ వచ్చేసి మనకన్నా మీకు మెయిన్ మైలేజ్ ఇంతకు ముందుకే చెప్పాను, మనకి లోకల్లో మీకు కంఫర్ట్ రైడ్లో వచ్చేసి 50 to 53 ఈజీగా వస్తుంది. ఓకే, మీరు లాంగ్లో వెళ్తే లాంగ్లో వచ్చే వరకు మీకు 55 to అబోవ్ వస్తుంది మీకు మైలేజ్. స్పోర్ట్స్ లుక్లో 55 అబోవ్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి దీనికి ఆన్ రోడ్ ప్రైస్ ప్రెసెంట్ మనకు వచ్చేసి 1,22,900 ఉంది ప్రెసెంట్ ఆన్ రోడ్ ప్రైస్. దీని మీద ఏంటంటే మీకు 2,500 వరకు డిస్కౌంట్స్ కూడా నడుస్తున్నాయి మన దగ్గర. ఓకే, సో యాక్చువల్గా మన దగ్గర ఇది ఉన్నది అయితే బ్లూ కలర్ ఉంది కదా. సో యాక్చువల్లీ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఈ స్కూటీలో? దీనిలో వచ్చేసి మొత్తం మీకు 5 కలర్స్ వస్తాయి. 5 కలర్స్. ఒకటి వచ్చేసి మనకి సిల్వర్ అండ్ బ్లూ వస్తుంది, ఇది మనకి స్పెషల్ ఎడిషన్ టైంలో మొత్తం మీకు కాంబో కలర్స్ వస్తాయి. ఒకటి గ్రీన్ అండ్ గ్రే అనేసి, వైట్ అండ్ బ్లాక్ అనేసి, వైట్ అండ్ గ్రే అనేసి, ఇంకోటి మీకు ఆరెంజ్ అండ్ బ్లాక్ అనేసి, ఫుల్ బ్లాక్ అని మొత్తం కాంబో కలర్స్ వస్తాయి. మీకు స్పోర్ట్స్ స్పోర్ట్స్ అనేసి ఎట్లా అయితే వాడుతున్నానో కలర్స్ కూడా అదే విధంగా స్పోర్ట్స్లో వస్తాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయి? మొత్తం టోటల్ 5 కలర్స్ వస్తాయి. టోటల్ 5 కలర్స్. 5 కలర్స్ వస్తాయి. సో అండ్ ఇందులో మన దగ్గర ప్రజెంట్ ఉన్నది అయితే బ్లూ కలర్. సో బ్లూ కలర్ స్కూటీ అయితే ఇది లుకింగ్ అయితే బాగుంది, అండ్ అవి కూడా చాలా బాగున్నాయి లుకింగ్ అయితే. అండ్ మెయిన్ స్కూటీ గురించి మాట్లాడుకుంటే కనుక కంఫర్ట్ అయితే అదిరిపోయింది. అసలు కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మనం నార్మల్గా మెయిన్ ఇందులో హైలైట్ ఏంటంటే మంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఛార్జింగ్తో పాటు నార్మల్గా మనం ఎన్ని ఫోన్స్ అయినా ఇందులో అయితే పెట్టుకోవచ్చు. నార్మల్గా 3-4 ఫోన్స్ వితౌట్ అంటే వర్షం పడ్డా కానీ నానకుండా అయితే ఇందులో పెట్టుకోవచ్చు. అలాగే మనము ఇంకా ఏమైనా చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవాలన్నా ముందట పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో స్పేస్ వచ్చేసి మనకి డిక్కీ స్పేస్ వచ్చేసి అయితే చాలా బాగుంది. నార్మల్ ఒక బ్యాగ్ పెట్టి దానిపైన మనము నార్మల్గా స్పోర్ట్స్ హెల్మెట్ పెట్టినా కానీ నార్మల్ హెల్మెట్ పెట్టినా కానీ కంఫర్ట్గా అయితే ఉంటుంది. అలాగే మనం ఫ్యూయల్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్యూయల్ అయితే వెనుక మనకు బ్యాక్ సైడ్ అయితే ఇస్తున్నారు. దీనికి కీ వచ్చేసి అయితే ఇక్కడే మనకి ఓపెన్ కీ అయితే ఇస్తున్నారు. అండ్ మెయిన్ ఏంటంటే కంట్రోలింగ్ మనకి ఈ స్కూటీ వచ్చేసి చాలామంది ఏంటంటే స్కూటీ అనగానే భయపడుతూ ఉంటారు, అంటే మనకి కంట్రోలింగ్ ఊరికే తప్పుతూ ఉంటుంది. కానీ దీనికి మంచి ముందు కానీ వెనక కానీ మంచి డ్యూయల్ డిస్క్ ఇచ్చారు కాబట్టి మంచిగా ఉంది. సో మనకైతే ఇది డిస్క్ ఇచ్చారు కాబట్టి కంట్రోలింగ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎంతమంది నార్మల్గా సడన్గా వచ్చినా కానీ అంటే చిన్నపిల్లలు అలాంటి వారు సడన్గా వస్తుంటారు కదా, అలాంటి వారి కోసం అయితే ఇది మనకు మంచి కంట్రోలింగ్ అయితే బాగుంది. సో మనకి ఇందులో మెయిన్ స్పెషల్ ఏంటంటే బ్రేక్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి కంట్రోలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. CBS కంట్రోలింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అంటే డ్యూయల్ మనకు కాంబో సిస్టమ్ ఇచ్చారు అన్నట్టు. ఎలా అంటే మనకు నార్మల్గా బ్యాక్ అయితే మనము అప్లై చేస్తూ ఉంటాం కదా చాలా వరకు, ఎందుకంటే ఫ్రంట్ వేస్తే మనకి స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుందని చాలామంది అనుకుంటారు కాబట్టి బ్యాక్ అయితే ఇస్తాం కదా. సో అది అనేది కొంచెం ఫ్రంట్ కూడా అప్లికేబుల్ అయ్యేలాగా ఈ సిస్టమ్ అనేది అరేంజ్ చేశారు. సో డ్యూయల్ మనకి కాంబో సిస్టమ్ అయితే అరేంజ్ చేశారు. సో మనకి ఏంటంటే మెయిన్ ఈ స్కూటీలో రైడర్స్కి ఇది మంచి కంట్రోలింగ్ సిస్టమ్, అలాగే పికప్ చాలా బాగుంటుంది. ఎక్కువ రైడర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ స్టూడెంట్స్ నార్మల్గా గర్ల్స్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి ఈ బైక్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే మైలేజ్ పరంగా చూసుకున్నట్లయినా లుకింగ్ పరంగా చూసుకున్నట్లయినా కానీ ఈ స్కూటర్ అనేది చాలా బెస్ట్ అన్నమాట. సో చూస్తారు కదా సుజుకి ఎవినీస్. సో మనకి వచ్చేసి అయితే చాలా బాగుంటుంది, మనకి స్పోర్ట్స్ లుక్లో అయితే ఉంటుంది. అలాగే మనకి మెయిన్ ఏంటంటే ఈ స్కూటీలో ఎక్కువ మైలేజ్ అయితే చాలా బాగా ఇస్తుంది. అయితే వచ్చేసి 52 వరకు అయితే ట్రాఫిక్లో ఇస్తుంది. అలాగే మనం హైవే మీద చూసుకుంటే కనుక 55 ఎబో వరకు అయితే ఇస్తుంది. ఏంటంటే మళ్ళీ స్కూటీ ప్రత్యేకంగా ఈ వీడియోలో స్కూటీ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మధ్య ఎక్కువ మనకి ట్రాఫిక్లో చాలామంది స్కూటీ ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే మనకు మేల్స్ చూసుకున్న ఫిమేల్స్ చూసుకున్న ఎక్కువ స్టూడెంట్స్ అయితే దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు స్పోర్టివ్ లుక్లో వస్తుంది. రైడర్స్ ఎవరైతే ఉంటారో సో రైడర్స్ స్కూటీ లవర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ మెయిన్లీ సుజుకిలో ఈ స్కూటీ వచ్చేసి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ మనకి మెయిన్ ఆన్ రైడ్ ప్రైస్ చాలా మంది వచ్చేసి ప్రైస్ గురించి కూడా చూస్తారు. ఇది వచ్చేసి అయితే మనకి 1,22,000 అయితే ఉంటుంది. సో అండ్ మనకి 1,22,000 నార్మల్గా వేరే స్కూటీలు చూసుకున్నా కానీ ఈ మధ్య 1 lakh అబోనే ఉన్నాయి కాబట్టి ఈ స్పోర్టివ్ లుక్లో వస్తుంది. ప్లస్ మనకి సుజుకిలో ఆయన మంచి మైలేజ్తో వస్తుంది కాబట్టి ఇది చాలా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. సో అండ్ మనకి షోరూమ్ ఎక్కడో లేదు సుజుకి, ఇది మనకి జెమ్స్ సుజుకి అని అయితే ఇండస్ట్రియల్ బ్యాంక్ అపోజిట్లో ఉంటుంది. ఇది రాజ్భవన్ రూట్లో హైదరాబాద్లోనే మనకి సోమాజిగూడ రూట్లో రాజ్భవన్ రూట్లో
జెమ్ సుజుకి అని అయితే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. కెమెరామెన్ ఉపేందర్తో ప్రశాంత్.